మనం దైవ ధ్యానంలో గడపాలి అని అంటే, మరి ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి అని అంటే మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. మరి అలా గడపడానికి మనకి దేవుడిచ్చినటువంటి మరి ఆ తలాంతులు మనం పోగొట్టుకోకూడదు. ప్రార్థనాత్మను మనకు దేవుడు ఇచ్చారండి, ఆ ప్రార్థనాత్మను మనం పోగొట్టుకోకూడదు. అలాగే వాక్యం చదవటానికి కొంతమంది చాలా వాక్యంలో పరిపూర్ణత పొంది ఉంటారు, వాక్య ధ్యానం చేస్తూ ఉంటారు. వాక్యం చదివిన తర్వాత దాన్ని ధ్యానించినప్పుడు చాలా మర్మాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటారు. మరి వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కీర్తన గ్రంథం 119, 105లో కీర్తనకారుడు రచించినటువంటి కీర్తనలో, దావీదు మహారాజు రచించినటువంటి కీర్తనలో 119, 105వ వచనం ఒకసారి చదువుతానండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూసారండి, మరి అది మన యొక్క పాదముల కంటండి దీపం అంటండి ఆయన వాక్యం. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి విజయమే వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా మనం జయం పొందుకుంటాం. అలాగే అది మన త్రోవలకు వెలుగుగా ఉంటుందంట. ఆ చీకటి అనేది ఉండదు మన గృహాల్లో కానీ, మనం వెళ్ళే చోట కానీ మనతో ఉండేది వెలుగు. వెలుగు ఎవరండి? దేవుడే. ఆయన మనకి తోడుగా ఉంటారు, ఆయన మనల్ని కాపాడుతారని చెప్పి ఇక్కడ నిశ్చయముగా మరి మాట్లాడుతున్నటువంటి దావీదు మహారాజు కీర్తనలో, ఇదే కీర్తనలో 84:10 ఒకసారి చూద్దాం. 84:10 కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాను. ఒక్కసారి చెప్తాను ఈ వాక్యం. మరి దేవుని యొక్క మరి ఆయన ప్రార్థనలో, ఆయన వాక్యంలో మనం గడిపినప్పుడు ఎలా ఉంటామంటేనండి, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనులు గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం అంటున్నాడు. ఒక్క దినం గడిపితేనంటండి 1000 దినాల కంటే కూడా శ్రేష్టం అంటండి. మరి దేవాదేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి, ఆయన ఆలయం అంత గొప్పది. ఒక్క దినం మనం ఈ బయటంతా ఎలా గడిపినా కానీ, మనం ఎన్ని దినాలు ఇక్కడ గడిపినా కానీ దినాలన్నీ వేస్టే. కానీ ఆయన ఆలయంలోకి వెళ్ళి మనం ఒక దినం గడిపితేనంటండి 1000 దినాల కంటే కూడా శ్రేష్టమని చెప్తున్నారు. మరి ఆయన యొక్క ఆలయంలో నివసించట ఎంతో మేలు, ఆయన ఆలయంలో ఆయన సన్నిధిలో గడపడం ఎంతో శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం దగ్గర, భక్తిహీనుల గుడారానికి వెళ్తే ఏం ప్రయోజనం లేదు కానండి, దేవుని మందిర ద్వారం దగ్గరికి వెళ్ళి మనం ఉంటే కనుకండి, దాన్ని మించినటువంటి ఆనందము, సంతోషం ఏముండదు. అదే ఆనందం దావీదు పొందుకున్నాడు. మరి అన్న అనేటటువంటి ప్రవక్తని గురించి మనందరికీ తెలుసండి. ఆమె మరి ఎంతగానో మరి చిన్నప్పటి నుండి అండి, ఆమె వివాహమైన తర్వాత మరి ఆమె భర్త చనిపోయినప్పుడు ఆమె వైధవ్యంలో ఉండి ఎప్పుడు కూడా ఆలయంలోనే ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆమె మరి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అక్కడికి ఆయన తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఆయన ఎత్తుకున్నట్టుగా కూడా మనం వింటాం. ఆమె పరిచర్య అంతా కూడా మరి ఆలయంలో ఎంతో పరిచర్య చేసినట్టుగా వింటామండి. ఆమె మరి అట్లాగా ఆమె ఆనందం పొందుకుంది. జీవితంలో ఏ ఆనందం లేకపోయినప్పటికీ కూడా ఆమె జీవితంలో ఆలయంలో పొందుకున్నటువంటి ఆనందం అంత గొప్పది. ఆమె ధన్యురాలుగా కీర్తించబడింది. మరి ఆమె మరి ఈ యొక్క గ్రంథంలో లిఖించబడింది అంటే ఆమె యొక్క పేరు మరి దేవాది దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ధన్యత. ఆమె దేవుని ఆలయంలో ఉంది, దేవుని స్తుతించింది, దేవుని ఆరాధించింది. అంటే ఆమె ఎక్కువ సమయం దేవుని యొక్క సన్నిధిలో గడిపినట్లుగా